ఫ్రెండ్స్ ఆ ఇల్లు చూడండి. ఇది ఆగ్నేయ బ్లాక్ అంటే నిండా ఇది ఆగ్నేయ బ్లాక్ అనమాట. కింద షాప్ పెట్టినారు వాళ్ళు. ఈ షాపు 60-70 స్థలం, అంటే దాదాపు 10 సెంట్ల స్థలం. 10 సెంట్ల స్థలంలో ఒకటే షాప్ కట్టినారు ఇల్లు. కట్టి ఉత్తరంలో ఖాళీ స్థలం వేసి దానికి బాల్కనీ కూడా గుంజినారు. గుంజి నైరుతిలో మెట్లు పెట్టినారు. అంటే పెద్ద షాప్, కోట్లు సంపాదించింది ఈ షాప్. అయితే నైరుతి నడక నరకానికి పడక. అయితే ఇదైతే సంపాదించిన దక్షిణం వీధి ఉంది, తూర్పు వీధి ఉంది, ఇది ఆగ్నేయం, ఈశాన్యం. ఆగ్నేయ బ్లాక్ వీళ్ళకైతే బ్రహ్మాండంగా సంపాదించింది. తర్వాత వీళ్ళు ఇల్లు పైన కట్టినారు. ఇలా ఎప్పుడైతే ఇల్లు ఇట్లా పైన కట్టినారో నైరుతి నడక నరకానికి పడకాని నైరుతిలో మెట్లు పెట్టినారు. ఈ సింహద్వారం డోర్ ఇక్కడ పెట్టినారు. పెట్టిన వెంటనే కొంతకాలం బాగుంది. ఉత్తరం అద్దైన వాయువ మూత వన్న సంపాదించింది. అయితే వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడట, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ జరగాల. ఫస్ట్ ఏం జరిగింది, కట్టించినాక ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలకు ఫస్ట్ ఆయనకు 2 కూతుర్లు కొడుకున్నారు. 2 కూతుర్లు అల్లుళ్ళు అమెరికాలో సెట్ అయినారు. కొడుకు బెంగళూరులో ఏదో రియల్ ఎస్టేట్ అంటే అదంటే ఏదో బాగా సంపాదించినారు. కింద షాప్ ఉంది, ఆయన చూసుకుంటాడు యజమాని. అయితే వాళ్ళ సంపాదనలో వాళ్ళకైతే వాళ్ళే సాటి. ఎట్లా చూసిన డబ్బులు వచ్చి సంపాదించినారు. ఆగ్నేయ బ్లాక్ అతికేశ్వరం సంపాదించింది. కానీ కొంతకాలానికి ఈ వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డా జరగాల. వాయువ దోషాలు ఇంటి యజమానురాలు, ఇంటి 3వ కుమారుడు 3వ సంతతి మీద. అయితే 1వ సంతతి 1వ కుమారుడిపై చూపుతుంది. అట్టనే ఫస్ట్ అమెరికాలో ఉన్న ఆయన అల్లుడు స్వర్గస్థుడైనాడు. అంటే వాయువ దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంతతి బాధపడతామని చెప్పినాం కదా. అట్టనే ఆయన స్వర్గస్థుడైనాడు. తర్వాత ఒక 3 సంవత్సరాలకు ఆ యజమాని భార్య ఇక్కడ బట్టలు ఆరేసుకుంటూ పైన మేడి దిక్కి ఇట్లా కిందికి చూసి పైనుంచి 2 అంతస్తుల నుంచి కింద కూడా చనిపోయింది. ఆయనకి 2 అయిపోయారు 6 ఏళ్ళకు. తర్వాత అంటే ఒక ఇల్లు 10 ఏళ్ళ తర్వాత మొదలుపెట్టింది, 10-11 ఏళ్ళ తర్వాత మొదలుపెట్టింది. తర్వాత 3 సంవత్సరాలకు యజమాని 2వ కూతురు కూడా భర్త కూడా చనిపోయినాడు అమెరికాలో. అంటే వాళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారు. 2 భర్త అల్లుళ్ళు అమెరికాలోనే స్వర్గస్థులైనారు. తర్వాత ఆయన కూడా కొంతకాలానికి ఆయన స్వర్గస్థులైనాడు. ఆయన కొడుకు కోడలు, ఆయనకు 2 మనవలు ఉన్నారు. కొడుకు యాక్సిడెంట్ అయ్యి కోట్లు ఖర్చు పెడితే గొంతులో నరం తెగిపోయి స్వరపేటిగా దెబ్బతిని నంగి మాట్లాడతాడు. అంటే పూర్తిగా మాట్లాడాడు గట్టిగా. ఉత్తరం మధ్య అయితే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, నైరుతి నడక నరకానికి పడక అని పెద్దలు చెప్తూనే ఉంటారు. ఇది గౌరీ తిరుపతి రెడ్డి పుస్తకంలో స్పష్టంగా రాసినాడు. ఆయన ఏమని రాసినాడు, నైరుతి నడక నరకానికి పడక అని రాసినాడు. వాయువు ఉత్తరం అద్దు చేస్తే ఆకస్మిక మరణాలు, ఆర్థిక ఇబ్బందులను చెప్పినారు. వాయువు మూత పడితే ఆ ఇంటి ఆడసంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ జరగాల. ఇవల్ల జరిగినాయి. కేవలం డబ్బు అయితే వీళ్ళకి అంతు లేకుండా సంపాదించినారు, కానీ అట్లనే అంతు లేకుండా మనసులో కోల్పోయినారు. ఇప్పుడు ఆయన అంగవైకల్యం కలిగినట్టే, ఆయనకు గొంతు నంగి మాట్లాడతాడు. ఇప్పటికి ఇది కట్టించి 20 సంవత్సరాలు అయింది ఇల్లు. 20 సంవత్సరాలు అయితే 9-10 సంవత్సరాల నుంచి మొదలుపెట్టింది. ప్రతి 3 ఏళ్ళ కోరిక పోయిన ఈ సంవత్సరం ఆయనకు యాక్సిడెంట్ అయింది. చూడాల, వెయిట్ అండ్ సీ. మళ్ళీ తర్వాత ఏం రిజల్ట్ ఇస్తుందో ఇల్లు. మనం ఏం చేయగలిగింది లేదు, చెప్తే వినరు. మనం చెప్తే మనం చాలా వాళ్ళకు సరే, ఎవరు అదృష్టం ఏంటంటే అట్లా జరుగుతుంది. బుద్ధి కర్మను బట్టి ఇల్లు తయారవుతుంది. మనం చేసుకునే పాప ఫలితమే మన ఇళ్ళని పెద్దలు చెప్పినారు. అట్లనే మనం ఎవరు చెప్పినా వాస్తవులు కాదు, ఎవరు చెప్పినా వినరు.
వాళ్ళ కర్మను బట్టి వాళ్ళ ఇల్లు తయారవుతుంది. బుద్ధి కర్మను బట్టి ఇల్లు తయారవుతుంది. మన బుద్ధి కర్మానుసారంగా నడుస్తుంది. దాన్ని బట్టి ఇల్లు కడతాం, అట్టినే అనుభవిస్తాం. థ్యాంక్స్ ఫ్రెండ్. కె చంద్రశేఖర చౌదరి వాస్తు ప్లానర్.